సింహపురి వైసీపీ నేతలు చిక్కుల్లో పడ్డారా? అధికారంలో ఉండగా అడ్డగోలుగా వ్యవహరించిన నేతలపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టడంతో టెన్షన్ పడుతున్నారా? ఎంక్వైరీలో అడ్డంగా బుక్ అవుతామనే ఉద్దేశంతో ముందుగానే సర్దేసుకుంటున్నారా? విదేశాలకు చెక్కేస్తున్నారా? ఇష్టారాజ్యంగా సంపాదించిన సొమ్ముతో ఫారిన్లో పెట్టుబడులు పెట్టే ప్లాన్లో ఉన్నారా? మాజీ ఎమ్మెల్యే విదేశీ పర్యటన వెనుక ఉన్న ఆంతర్యమేంటి? ఇంతకీ ఎవరా నేత? ఆయన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కథ ఏంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అత్యంత వివాదాస్పద నేతగా ముద్రపడ్డారు. వైసీపీ అధికారంలో ఉండగా గోవా మద్యం దందా, ప్రభుత్వ భూముల ఆక్రమణ, ఒక్కో పనికి ఒక్కో రేటు వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. జే బ్రాండ్ లిక్కర్ ను సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన నేతగా ముద్రపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించారని టాక్. కూటమి ప్రభుత్వం ఈ నేత బాగోతంపై ఫోకస్ పెట్టడంతో సంపాదించిన సొమ్ముతో విదేశాల్లో వ్యాపారాలు, కాంట్రాక్టులు చేయాలనే ప్లాన్ లో ఉన్నారుట. పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు మలేషియా వెళ్లారని లోకల్ టాక్. అధికారంలో ఉండగా కావలి అభివృద్ధిని పక్కన పెట్టిన ఈ నేత తన సొంత వ్యాపకాలకే ప్రాధాన్యత ఇచ్చారుట. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలిని తన సొంత సామ్రాజ్యంగా మలుచుకున్నారు. మండలానికో సామంతరాజును నియమించుకుని వారి ద్వారా వసూళ్ల దందాకు పాల్పడ్డారుట. గ్రావెల్, శాండ్, వైన్, డ్రగ్స్, గంజాయి మాఫియా ముఠాలు చెలరేగిపోయారని చెబుతారు. ఇక ప్రభుత్వంతో పాటు అటవీ భూముల్లో గద్దల్లా వాలిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. చెరువులను చెరబట్టారు, దేవుడి మాన్యాలను వదల్లేదని చెబుతారు. 5 ఏళ్లలో కోట్లు దోచేశారని ఆరోపణలున్నాయి. యువగళం పాదయాత్రలో టీడీపీ నేత లోకేష్ అప్పటి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి అవినీతి చిట్టాను విప్పారు. లోకేష్ బయట పెట్టిన లెక్కలను చూసి ప్రజలు విస్తుపోయారు. ఈ నేత అవినీతి మేతలో అనకొండ అనే టాక్ వచ్చింది. సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి కావలికి వచ్చినప్పుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అక్రమాల లెక్కలన్నీ పక్కాగా తేలుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కావలిపై స్పెషల్ ఫోకస్ పెట్టారుట. టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో సమాచారం తెప్పించుకుని సమీక్షించారు. అవినీతికి ఆధారాలు లభించడంతో ఈ నేత హడలిపోతున్నారుట. అధికారంలో ఉండగా బొక్కిన అవినీతి సొమ్మును అణాపైసాతో సహా కక్కిస్తారేమోననే ఉద్దేశంతో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పై దృష్టి పెట్టారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై అనుచరులు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి లేఅవుట్లు వేసుకోండని పురమాయించి కోట్లు దండుకున్నారని ఆరోపిస్తున్నారు. కానీ అక్రమ లేఅవుట్లను అధికారులు తొలగిస్తున్నారు. దీంతో రామిరెడ్డి కారణంగా నిండా మునిగిపోయామంటూ లబోదిబోమంటున్నారు. అవినీతి సొమ్ముని ఇండోనేషియా నూతన రాజధాని నుసంతారాలో కాంట్రాక్టుల పనుల్లో పెట్టబోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో రామిరెడ్డికి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన ముఖ్య అనుచరుడు వన్నెమాల సుకుమార్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. రామిరెడ్డి అక్రమాలను ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతామనేది దాని సారాంశం. ఇలాంటి పరిణామాలతో వైసీపీ శ్రేణులు టోటల్ గా టీడీపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు అవినీతి బాగోతంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యే అవకాశం ఉందని గ్రహించిన అధినాయకత్వం కావలికి కొత్త ఇన్ఛార్జ్ ని నియమించే ప్లాన్ చేస్తోందిట. కానీ ఈ బాధ్యతలు తీసుకునేందుకు నేతలెవరూ ముందుకు రావడం లేదని వినిపిస్తోంది. 5 ఏళ్లు వాడుకొని వదిలేస్తారని క్యాడర్ ఓపెన్ గానే చెప్తోంది. పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బులు ఖర్చు పెట్టించి ఎన్నికల నాటికి టికెట్ వేరే వారికి ఇవ్వడం కొన్ని నియోజకవర్గాల్లో కామన్ గా మారింది. దీంతో పార్టీ బాధ్యతలను తీసుకునేందుకు నేతలు సుముఖత చూపడం లేదు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి 5 ఏళ్లలో తన ఇంటి ముందున్న ముసునూరు మెయిన్ రోడ్డు గుంతలు పూడ్చలేదు. కావ్య కృష్ణారెడ్డి ముందుగా అదే రహదారికి మరమ్మతులు చేయించి ప్రజల కష్టాలు తీర్చారు. పైలాన్ కూలదోసిన ప్రాంతాల్లో సొంత నిధులతో 100 అడుగుల ఎత్తున జాతీయ జెండా, ఫోటో గ్యాలరీ, వాటర్ ఫౌంటైన్, ఐ లవ్ కావలి బోర్డులతో ఐకాన్ ఏర్పాటు చేశారు. కావలి నుంచి తుమ్మలపెంట రోడ్డు పనులు జరగలేదు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి కమిషన్లు ఇవ్వలేక కాంట్రాక్టర్ పారిపోయారు. అదే కాంట్రాక్టర్ తో ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి పనులు చేయిస్తున్నారు.
మరోవైపు అవినీతి అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు. నిజం నిప్పులాంటిది, ఎప్పటికైనా బయటపడక తప్పదు. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని అక్రమాల బాగోతాలు బయటపడతాయో చూడాలి మరి.